శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు ఒక్కడే. 300 నక్కలను పట్టుకున్నాడంట. ఒక్క నక్కను కూడా ఎవరు పట్టుకోలేరంట ప్రియులారా. అంత జిత్తుల మారిగా ఉంటుందంట ఆ నక్క. కానీ సంసోను భక్తుడు 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకి దివిటీలు పెట్టి ఫిలిస్తీయుల పంటలన్నీ నాశనం చేయటానికి సాధనాలుగా వాడుకున్నాడు. అలాగున ఆయన దెలీలా అనేటువంటి స్త్రీ యొక్క చేతిలో పడినప్పుడు ఆమెను వీడిని మనం ఎట్లా ఓడించలేమో, వాని శక్తి ఏంటో వాని బలం ఏంటో మన వల్ల కాదని గ్రహించి ఆమెను వారు చేతిలోకి తీసుకొని ఫిలిస్తీయులు చూడు వాడి ఎందుకు ఇంత బలంతో ప్రవర్తిస్తున్నాడో, ఏం చేస్తే వారిలో ఉన్నటువంటి ఆ పవర్ వెళ్ళిపోతుందో కనుక్కో, ఒకవేళ కనుక్కోకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని చంపేస్తాం అని ఆమెను బెదిరిస్తూ ఉన్నారండి. అప్పుడు ఎంత ఇస్తారు మీరు అని అంటే, ఎంత ఇస్తాం, వెండి ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇస్తాం, ఇంకా అవి ఇస్తాం ఇవి ఇస్తామని ఆమెకు ఆశ చూపించారు. అప్పుడు ఆమె లోకస్తురాలు గనుక, శరీరానుసారాలు గనుక, భక్తి కలిగినటువంటి భర్తను, నాజీరు చేయబడినటువంటి భర్తను అమ్మేసింది. నిశ్చయముగా మీకు పట్టిస్తాను అని మాట తీసుకొని ఆయన తలను ఆమె తొడ మీద పెట్టుకొని, నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా, ఏం చేస్తే ఈ ప్రభావం నీలో నుండి వెళ్ళిపోతుందో చెప్పయ్యా చెప్పయ్యా అని పీడిస్తూ ఉంది. ఆయన ప్రతిసారి నా తల వెంట్రుకలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా, ఎన్ని జడలు ఆయనకి చెప్పండి, పుట్టింది మొదలుకొని తల మీదకి ఆయన కత్తెర రాలేదు ప్రియులారు, 7 జడలు ఆయన తల మీద, ఈ జడలు ఉన్నాయి, రండి రండి సంసోను కట్టేశాను రండి రండి అని ఫిలిస్తీయులు పిలిస్తే వారు వచ్చి కట్టేసినటువంటి సంసోను కొట్టాలా, తిట్టాలా, చంపాలా, గుడ్డాన్ని చేయాలా అనుకుంటా ఉంటే వెంటనే సంసోను లే 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 వాళ్ళు ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చారు అనేసరికి ఉగ్రుడై యెహోవాత్మ సంసోను రేపగా ఉగ్రుడై లేచాడు. వెంటనే ఉగ్రుడైపోయి ఆయన ఆ కట్టినటువంటి తాళ్ళను అన్నిటిని పెరుక్కొని లేచాడంట. లేచి ఫిలిస్తీయులు పరారయ్యేటట్టుగా పరిగెత్తించాడు. ఇలాంటి ప్రయత్నాలు ఆమె ఎన్నో చేసింది ప్రియులారా. చివరికి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి, ఎప్పుడు దేవుని యొక్క ప్రభావం ఆయనలో నుండి పోతుందని చెప్పాడు, తల మీద కత్తెర పడి ఈ వెంట్రుకలు ఎప్పుడు తీసేస్తారో అప్పుడు నా ప్రభావం వెళ్ళిపోతుందని ఆయన చెప్పుంటాడు. ఆ ప్రకారముగా ఈమె పీడించి, నా మీద నీకు అసలు ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, అసలు నేను నీకు భార్యను కాదు, నాకు భర్త కాదు, అందుకే నువ్వు సత్యం చెప్పట్లేదు నాకు అని ఆయన్ని పీడించి 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 చివరిగా నా తల మీద కత్తెర ఇంతవరకు రాలేదు, ఆ కత్తెర వస్తే నా తల మీద వెంట్రుకలు పోయాయంటే నా ప్రభావం వెళ్ళిపోతుందని సంసోను దెలీలాకు చెప్పడం, శుభ్రంగా హాయిగా ఆయన్ని మత్తులోకి దింపి బాగా తాగించి తొడ మీద పడుకొని శుభ్రంగా గుండు కొట్టేసిందంట. అప్పుడు ఫిలిస్తీయులను పిలిచి రండి సంసోను నా చేతిలో ఉన్నాడని పిలవడం. అప్పుడు మరలా సంసోను లే తొందరగా లేచి ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చారంటే మరలా రేపబడిన వాడుగా ఉగ్రుడై లేచాడు. ఉందా ప్రభావం? లేదు కదా. అప్పుడు తల మీదకి చెయ్యి వెళ్ళిందంట. అమ్మో నిచ్చురాలా, ఎంత పని చేసావు నన్ను నువ్వు అని ఆయన ఇక ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళడం, వారు ఆయన్ని కట్టేయడం, 2 కళ్ళు పీకేయడం, తర్వాత వారి దేవతకు బలివ్వాలని ఆయన్ని కట్టేయడం, తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే మరలా తల వెంట్రుకలు మొలచట ప్రారంభమాయనని రాయబడి. ఎప్పుడైతే వెంట్రుకలు మొలవడం మరలా గుండు కొట్టిన తర్వాత, వారు గుండు కొట్టారు కానీ మొలిచేది ఆపగలరా? ఆపలేరు కదా. మరలా వెంట్రుకలు మెల్లిగా స్టార్ట్ అయ్యాయంట. అప్పుడు మరలా దేవుని యొక్క ప్రభావం మెల్లిగా ఆయనలో నుండి ప్రారంభం. ప్రభువా దయతో కనికరించు, ఈ గుడిలో నన్ను బలివ్వాలని చూస్తున్నా, నేను నాజీరు చేయబడినవాడిని, నీ పేరు పెట్టబడినవాడిని, దయతో కనికరించు. దెలీలా మాటలు విన్నందుకు, ఆ పాపంలో శాపంలో పడిపోయినందుకు దయతో క్షమించయ్యా, నన్ను క్షమించి ఒక్కసారి నాకు బలమే, వాళ్ళు నన్ను చంపడం కాదయ్యా, నేనే వారిని చంపాలి, నీ ప్రభావంతో ఒక్కసారి నన్ను నింపు అని ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే దేవుడు ఆయన ప్రభావమును మరలా
సంసోను మీదకి పంపించాడు. అప్పుడు ఉగ్రుడైపోయి జరిగిన కార్యం ఏంటంటే 2 స్తంభాలు, కళ్ళు కనబడట్లేదయ్యా, ఎలాగో చనిపోతాను కదా, స్తంభాలు ఏదైనా పట్టించండి అని అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లను అడిగితే వారు మురిసిపోయి, అయిపోయి వీడు చనిపోతున్నాడు, ఇంకా మేము చంపబోతూ ఉన్నాం, బలి ఇవ్వబోతున్నామని మురిసిపోతూ, ఏ గుడ్డడా ఇడుంది చూడు స్తంభం, పట్టుకో, ఇదే చూడు స్తంభం అని ఈ చేయి పట్టించారంట. ఇదిగో ఇక్కడ ఒక స్తంభం అని చూడు, ఈ చేతిని పట్టుకో అని ఆయన పట్టించారు. అప్పుడు ఆయన దేవుని యొక్క ప్రభావంతో నింపబడిన వాడై, రేపబడిన వాడై, రోషము తెచ్చుకొని ఇక ఆగలేక, దేవా వీరందరూ కూడా ఇక్కడే కూలిపోవాలని 2 చేతులతో స్తంభాలను నెట్టాడంతే. ఆ స్తంభమే ఆధారముగా ఉన్నటువంటి ఆ గుడి కంప్లీట్గా కూల్చబడింది. దానిలో ఉన్నటువంటి దాదాపు 3000 మంది ఫిలిస్తీన్లను సంసోను చంపగలిగాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనం ఇట్టి గొప్ప విశ్వాసం, ఇట్టి రోషం, ఇట్టి పరాక్రమం, ఇట్టి ప్రభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను, ఉన్నానంటే ఉన్నాను, ఊడానంటే ఊడాను అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులారా. బహు రోషము కలిగి దేవుని కోసం మనం బ్రతకాలి. వారు దేవుని కోసం బలమైన కార్యాలు చేయటానికి దేవుని యొక్క శక్తితో దేవుడు నింపుతాడు. నువ్వు ఎంతకాలం చల్లగా ఉంటావో అంతకాలం దేవుడు నిన్ను చల్లగానే ఉంచుతాడు. నువ్వు ఎప్పుడు దేవుని కోసం రోషం కలిగి, మంట కలిగి ఉంటావు, వెంటనే దేవుడు ఆయన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు.